అందరికి కూడా వందనాలు. దేవుడిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం. ఒక మాట ఇక్కడ ఏమనిందంటే 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది. ఏమంటున్నాడు అంటే, జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను. ఈ రోజుల్లో చాలా వరకు జ్ఞాన ప్రదర్శన ఎక్కువ జరుగుతూ ఉంటాయి. నాకు బాగా తెలుసు, నేను అన్నీ తెలిసిన వాడిని, ఆ మనిషికి ఏం తెలుసులే, ఆ మనిషికి ఏం తెలుసు అన్నటువంటి ధోరణిలో ఈరోజు ప్రజలందరూ కూడా చాలా వరకు అలాంటి ధోరణి కలిగి ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ కుయుక్తిలో నిన్ను నేను పట్టుకుంటాను అంటున్నాడు. రెండవది ఏమంటున్నాడు, జ్ఞాన యోచనలు వ్యర్థము అంటున్నాడు. చాలా వరకు మనం జ్ఞానయుక్తంగా మాట్లాడడానికి ప్రయాసపడతాం. మనకు నోరుంది, నాలుక ఉంది, నేనే జ్ఞాని అనుకుంటాం. కానీ అది ఎంత మాత్రము కూడా సబబు కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు అలాంటి అధికమైనటువంటి జ్ఞానాన్ని మనము అనుభవించడానికి ప్రయాసపడతాం? కారణం ఏం కారణం? నంబర్ 1, ఒకటి స్వార్థము. నెంబర్ 2, నాకు బాగా తెలుసు. నెంబర్ 3, వాళ్ళకి ఏం తెలియదు. నెంబర్ 4, నేను ముందుండాలా. నెంబర్ 5, నన్నే అందరు చూడాలా. ఎన్ని రకాలు ఉన్నాయో ఇంకా చెప్తా పోతే. అక్కడ మానవుడు ఏమైపోతున్నాడంటే, అధిక జ్ఞానానికి బానిస అయిపోయి దేవుడిచ్చిన జ్ఞానాన్ని వదులుకొని తన్ను తానే గొప్ప చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు మానవుడు ఈరోజు. అయినా దేవునికి తెలుసు. ఏమంటాడు తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం ఏమంటాడు వాక్యంలో అంటే, 6వ అధ్యాయం 8వ వచనం, మీరు వారి వలె ఉండకుడి. ఎవరి వలె? అలాంటి జ్ఞానుల వలె ఉండకుడి. వాళ్ళు ఎక్కువ వాగుతారు, ఎక్కువ కనపడాలని చూస్తారు, ఎక్కువగా తాను నేనే అన్నటువంటి స్వభావానికి బానిసలు అవుతూ ఉంటారు. బట్ మీరు ఎలా ఉండాలి? వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. నువ్వెందుకు బాధపడుతున్నావు? నీ తండ్రి వైపు చూడు. ఏం చేయాలి? నీ తండ్రి వైపు చూడాలి. నీ తండ్రికి అన్నీ తెలుసు. మన పిల్లలకి ఏం కావాలి అని మనకు బాగా తెలుసు. నా కొడుకు ఏం కావాలి, నా కూతురికి ఏం కావాలి, పిల్లలు 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నారు, వాళ్ళకి ఏమేమి వస్తువులు కావాలి, వాళ్ళకి ఏం చేయాలి అన్నటువంటి తాత్పర్యము తల్లిదండ్రికి తెలిసినప్పుడు, మనల్ని కరిన తండ్రి, మనల్ని పంపిన తండ్రి, మనకు ప్రాణం ఇచ్చిన తండ్రి, ప్రాణం పోసిన తండ్రికి మన విషయం తెలీదా? చాలా బాగా తెలుసు. అందుకే అంటున్నాడు, మీరు వాళ్ళ వలె ఉండొద్దు, అధిక ప్రసంగులు కావద్దు, అధికంగా తెలుసు నాకని ఒప్పొంగొద్దు. గనుక దేవునికి అన్నీ తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. మనకి ఏమేమి అక్కర కావాలనో ఆయనకు అన్నీ తెలుసు. తండ్రికి తెలియనిది ఏదీ ఉండదు. ఎందుకంటే తండ్రిగా ఒకేసారి ఆయన తండ్రిగా ఊడిపడలేదు కదా. మన తల్లిదండ్రులు ఉన్నారు, ఒకేసారి తల్లిదండ్రిగా వాళ్ళు ఏమైనా ఊడిపడ్డారా? లే. వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రికి పుట్టారు, వాళ్ళు కూడా చిన్నతనం నుంచి అనుభవంతో పెద్ద అయినారు, వాళ్ళకి అనుభవాలన్నీ తెలుసు. కానీ ఈరోజు నీ దృష్టిలో నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు విస్మరిస్తే నీ జ్ఞానం ఏ పాటిది?
ఏ పాటిది? కానీ నీ తండ్రికి తెలుసు కదా, నీకేం కావాలో నీ తండ్రికి బాగా తెలుసు. కాబట్టి ఆయన నీకు అన్నీ ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడు అంటే, నీ తండ్రి వాస్తవానికి ఎలాంటి వాడు అంటే, చూస్తాం ఆ మాటను ఒక్కసారి చూడండి దయచేసి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. చూసారా ఎంత స్పష్టంగా ఉంది. ఎవరు మన దేవుడు? అనంత జ్ఞాని. ఆయనకు మించిన జ్ఞానవంతుడు ఈ లోకంలో ఎవడు లేడు. అనంత జ్ఞాని ఆయన. ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన. నిన్ను నన్ను తయారు చేసి ప్రాణం పోసి ఈ లోకానికి పంపినటువంటి తండ్రి. ఆయనకు నీ విషయం తెలీదా? ఎందుకు స్వనీతికి, స్వబుద్ధికి, స్వజ్ఞానానికి బానిసవై నీకు నువ్వు పాపం పెంచుకోవడానికి ఇష్టపడుతున్నావు అంటున్నాడు దేవుడు. ఆ మాట మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన అనంత జ్ఞానియగు దేవుడు. గాడ్ ఆఫ్ నాలెడ్జ్, అనంత జ్ఞాని. అలాంటి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను ఆయన ఏం చేస్తుంటాడు? పరీక్షిస్తూ ఉంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం ఆలోచన చేస్తూ ఉన్నావు, నువ్వు ఎలా నడక నడుస్తున్నావు, నీ చూపులేంటి, నీ లోపల ఉన్నటువంటి నీ తలంపేంటి, ఇవన్నీ కూడా ఆయన పరిశీలించేవాడుగా ఉన్నాడు. చాలామంది ఇది గుర్తించరు. నాకు తెలుసులే అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ లోక జ్ఞానము లేక నీ జ్ఞానము ఆయన దృష్టిలో ఎలా ఉంది? వెర్రితనముగా ఉంది, వ్యర్థమైనటువంటిదిగా ఉంది. నీ యోచనలన్నీ వ్యర్థములే అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఏదైతే ఆలోచించాలని ఇష్టపడతామో అది ముందే ఆయనకు తెలుసంట. నాకు తెలుసు. కొందరు అంటారులే, నువ్వు ఇటు చేస్తావని నాకు తెలుసు. తెలిస్తే ఎందుకు చెప్పకూడదు? అయినా చూస్తామని గమ్మునున్నా నేను. నాకు ముందే తెలుసు నువ్వు ఇటు చేస్తావు, నష్టపోతావు. చూడు మరి, అంటే నేను నష్టపోవాలని ఇష్టపడతావా? కానీ దేవుడు అలా చేస్తాడా? కానీ దేవుడికి మన యొక్క అంతర్యామి అంతా కూడా ఆయనకు బాగా తెలుసు. ఆయనకు మన తలంపులన్నీ కూడా ఆయనకు తెలుసు. చూడండి ఏమంటున్నాడో దావీదు మహారాజు 139వ కీర్తన 139వ కీర్తన 2వ వచనం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు బాగా తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే. చూసారా ఎలాంటి దేవుడు మన దేవుడు? మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? ఎందుకు మన తెలివిని ఉపయోగించాలని ఇష్టపడతాం? మనం ఎంత మూర్ఖులము ఒకసారి ఆలోచించాలి. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని మనము గుర్తించేది నేర్చుకోవాలా. నన్ను చూడు దేవుడా, నన్ను చూడు దేవుడా అని దేవునికి మనం ముఖం చూపాల్సిన పనిలే. ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు. బట్ ఎలా ఉన్నావు నీవు? నీ దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నావా? అదే అవసరం. అది దేవుడు కోరేది మనల్ని. అట్టి కోరికను మనం అనుభవించటంలో మనకు ఆశీర్వాదం. అందుకే దావీదు మహారాజుని అంటాడు, దావీదు నా ఇష్టానుసారుడు, నాకు ఇష్టం వచ్చినట్లు. అంటే దేవుని యొక్క మనస్సు ఎరిగినటువంటి వాడు దావీదు మహారాజు. అందుకే ఆయన రాశాడు ఈ 39వ కీర్తన
ఎంతో స్పష్టంగా ఉంది. ఏమంటాడు? నా నడక నా పడకను నీవు పరిశీలింప చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చూసారా, నువ్వు ఏం చేసేది ఆయనకి తెలుసు. నువ్వు అనుకుంటున్నావేమో నీ దృష్టికి నేను గొప్పలే, నా దృష్టికి నేను గొప్పలే అని. నెవర్, నథింగ్ అంటున్నాడు. నథింగ్, వ్యర్థము అంటూ ఉన్నాడు. అది వ్యర్థము. చూడండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకోవాలి. దేవునితో సమాధాన పడాలి. ఎట్లా పడదాం? గర్వం ఉంటే ఆయన ఇష్టపడతాడా? నాకన్నీ తెలుసు అంటే ఇష్టపడతాడా? అతి వ్యవహారం చేస్తే ఇష్టపడతాడా? అతిగా ప్రవర్తిస్తే ఇష్టపడతాడా? అతిగా మాట్లాడితే ఇష్టపడతాడా? ఆయన చెప్పింది చేస్తే ఇష్టపడతాడు. అది మనలో లేదు. చాలా వరకు మనలో ఎంతసేపునే నేను 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 అనే స్వభావానికి బానిసలమైపోతున్నాం. మనకు ఆ జ్ఞానం రావాలి. ఏంటది? ఆయన వైపు చూసే జ్ఞానం రావాలి. ఆయన వైపు చూడకుండా నాకు కండలు ఉండాలిలే, నాకు శక్తి ఉందిలే, నాకు బలం ఉందిలే, నేను బాగా పరిగెత్తానులే అనుకుంటే ఏం ప్రయోజనం? బోల్లో పడిపోతావు అట్లే. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏమంటుంది? హెబ్రీ 12:1. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. విశ్వాసానికి కర్త ఆయన. ఆయన కృప మనపై కుమ్మరించాడు. విశ్వసించవలసినటువంటి జీవితం మనది. నేను అనే స్వభావం మనకెందుకండి? ఎందుకు గ్రహించలేకపోతున్నాం? అయినా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయినా దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు. అయినా దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలే. ముందుకు ముందు మాట్లాడాలని ఇష్టపడతాం మనం ఎక్కువగా. ఏం సాధిస్తావు? పరలోకానికి పోతావా? నరకానికి పోతావు. జాగ్రత్త. యేసు వైపు చూచుచు అంటాడు. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. నిమ్మలం కావాలి, నిదానం కావాలి, నెమ్మది అవసరం. అందుకే నెమ్మదిని కోరుకున్నాడు దేవుడు. ఎప్పుడు భయంకరమైనటువంటి పాపముతో నిండిపోయినటువంటి ఈ ప్రపంచాన్ని ఆయన నాశనం చేయటానికి కూడా నెమ్మదినే కోరుకున్నాడు ఆయన. ఎప్పుడు తెలుసా? నోవాహు జీవితం. నోవాహు అనగా అర్థము నెమ్మది. నెమ్మదిని అనుకున్నాడు ఆయన. నోవాహు ఈ ప్రజలందరిలో నీవు నీతిమంతుడవని నేను అనుకుంటున్నాను. నువ్వు నెమ్మది కలిగినటువంటి వ్యక్తివి కాబట్టి నేను చెప్పింది చెయ్యి. ఆయన ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా పనిచేశాడు. నువ్వు నేనైతే ఎన్ని ప్రశ్నలు వేస్తామో? ఇది ఇటునా, ఇది ఇటునా, ఇది ఇంతనా, అది అంతనా? బా ఎందుకు? తెలివి మనకెక్కువ. నోవాహుకు తెలివి లేదు, దేవునికి అసలు లేదు. ఎంత గొప్ప మనం. కాబట్టి పాపపు స్థితి నుంచి నిన్ను విడిపించాలని నెమ్మదిని కోరుకుంటున్నాడు దేవుడు.
నీకొద్దా? ఎందుకు ఆతృత నీకు? ఎందుకు ఆవేశం? మన దేవుడు ఉగ్రుడైతే మనమేమైపోతాము? భస్మమైపోతాం. కానీ మన దేవుడు నిమ్మలస్తుడు, నెమ్మది కలిగినటువంటి దేవుడు. భయంకరమైనటువంటి పాపశాపానికి గురైనటువంటి స్థితిలో కూడా దేవుడు నెమ్మదిని కోరుకున్నాడు, సమయం ఇచ్చాడు. కొంత సమయాన్ని కేటాయించాడు దేవుడు. ఆ ఓడ తయారయ్యేంత వరకు అన్నాడు. అప్పటికి కూడా ప్రజలు తెలుసుకోలే. ఈరోజు అదే పరిస్థితిలో ఉన్నాం మనం. ఇంకా మనం తెలుసుకోలే. ఈరోజు బైబిల్ చదవడం తెలుసు కానీ అనుభవించడం చేతగాలే మనకు. బైబిల్లో దీర్ఘ ప్రసంగాలు అయితే చేస్తాం. అనుభవం ఎవరు చేయాలి? అనుభవం లేదు మాకు. చెప్పడం వచ్చు. ఇది లోక జ్ఞానం. గనుక దేవుడు నిజంగా మన ప్రతి అంశాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. 139లో కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీవు నన్ను కూర్చుండుట లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. నేను నడుచుట నేను నా నడకను నా పడకను నీవు పరిశీలించి ఉన్నావు. ఎలా నడుస్తున్నావు నీవు? చాలామంది నడక కూడా మారుతుంటుందిలే, కొన్ని రకరకాలుగా పోతుంటారు. దానివల్ల పరిస్థితి ఏమైపోతుంది? దేవుడికి అన్ని లెక్కలు పడుతుంటాయి, మార్కులు వేస్తానే ఉంటాడు, వదలాడు. మాకు ఇంటర్వ్యూస్ జరిగితే అంతే. నా ఉద్యోగ స్థితిలో మాకు ఇంటర్వ్యూలు ఉంటే ఎలా ఉంటాయంటే, అడుగు లోపల పెట్టగానే మార్కులు స్టార్ట్ అవుతాయి మాకు. అడుగు ఎలా పెట్టాడు, అడుగు రెండవ అడుగు ఎలా పెట్టాడు, మూడవ అడుగు ఎలా వచ్చింది, వీడి చేతులు ఎలా పెట్టుకున్నాడు, వీని ముఖం ఎలా ఉంది, వీని కళ్ళు ఎక్కడున్నాయి, వీని శరీరం ఎలా ఉంది, అన్నిటికీ మార్కులు వేస్తా వస్తారు. అది చాలామందికి తెలియదు సత్యం. దేవుడు అన్నీ చూస్తాడు. ఇక దేవుడు ఇవన్నీ కాక ఇంకొకటి చూస్తాడు. ఏంటిది? లోపలుండేది కూడా చూస్తాడు. మనుషులు అయితే చూడలేరు కానీ లోపలుండేది కూడా చూస్తాడు. నీ మనసులో ఏముంది, నీ హృదయంలో ఏముంది? ఎందుకు నీకు భయం పుట్టదు దేవుడు అంటే? మరి నీ తండ్రి, నిన్ను తయారు చేసినటువంటి నీ తండ్రిని నువ్వు ఎలా మర్చిపోతున్నావు? పిల్లలు కదా చెప్పినట్టు కొంచెం పెద్దయితేనే అయిపోయా, నీకు తెలుదులే మమ్మీ, నీకు తెలుదులేనన్నా అంటారు. అంటే వీళ్ళు పెద్ద నేర్పరులు అయిపోయినారు. మనం కూడా పెద్ద నేర్పరులమే అయిపోయినాం దేవుని దగ్గర. ఆయనకు తెలియదు, మనం ఆయనకు నేర్పియాలా. ఆ టైప్ తయారైపోయినాం ఇప్పుడు మనం. కాబట్టి అలాంటి జ్ఞానము దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎందుకు? ఆయన ఎలా ఉన్నాడు? యెహోవా అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు, మామూలు దేవుడు కాదు. ప్రపంచాన్నంతటిని సృష్టించినటువంటి దేవుడు మన దేవుడు. అట్టి దేవుని విషయంలో మనము ఎంతో అజాగ్రత్తగా ఉంటూ ఉంటాం. నోరు పారేసుకుంటాం. క్రియలు, ఆలోచనలు, రకరకాల ఆలోచనలు ఎప్పుడు శరీరమే, లోకమే. దేవుని ఎందుకు జ్ఞాపకం చేసుకో? చేత కాదా? మాకు తెలుసులే కదా, దేవుని కథ మాకు తెలుసులే. ఇది అసలు కథ, ఇప్పుడు లోకం అసలు కథ కదా. అలాంటి నీచమైన ఆలోచనలకు మనం దిగజారిపోతున్నాం. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ జ్ఞానము వ్యర్థమగును, నీ జ్ఞానము వ్యర్థం, జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువుకు బాగా తెలుసట. అందుకే మనం ఇప్పుడు చదివినాం కదా. ఏమని చదివినాము? యోహాను మొదటి పత్రిక 3:20లో ఏమని చదివాం? యోహాను మొదటి పత్రిక 3:20లో చాలా చక్కగా ఉంది ఆ మాట. ఇందు వలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. మన దేవుడు ఎలాంటి వాడు? సత్యవంతుడు.
సత్యవంతులై ఉండాలి. చూసుకో, అబద్ధం ఆడుతున్నావు లేదో. నిజంగా నువ్వు ఒక్క అబద్ధం ఆడినా దేవుని బిడ్డవు కావు. జాగ్రత్త. ఒక్క అబద్ధం ఆడినా కూడా దేవుని బిడ్డవు కావు, సైతాను బిడ్డవే. మనం సత్య సంబంధులం, దేవుని బిడ్డలం, సత్య సంబంధులము. ఇంకేముంటాడు అక్కడ? దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయమును ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ అంటే పనికిరాని పనులు, ఆలోచనలు కలిగి ఉన్నామో ఆయనకు తెలుసు. ఎందుకు చేయాలి ఇక మనము? ఎందుకు యథార్థంగా ఉండకూడదు మనము? ఎందుకు ఒకరి విషయంలో మనము అనవసరమైనటువంటి మాటలు ఆలోచిస్తాం? దానివల్ల పాపమే కదా నీకు, కాదా? ఆలోచించాలి. గనుక ఏ ఏ విషయములలో మనం మన యందు దోషారోపణ చేయను, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకోవాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు మనము ఆయన బిడలంగా ఉంటాం. అప్పుడు మనము ఆయనకు బిడలంగా ఉంటాం. అందుకు దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, నువ్వెప్పటికీ దేవునికి మరుగై ఉండలేవు. జాగ్రత్త పడు. నువ్వు ఇంట్లో ఉండు, బయట ఉండు, యానన్న కార్నర్లో ఉండు, లేకపోతే ఏ బజార్లో ఉండు, ఎక్కడనే ఉండు, దేవునికి మాత్రము మరుగై ఉండలేవు. గ్రహించుకో. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట చూడండి దయచేసి. కీర్తనలు 69 5వ వచనం. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. చూసావా, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. నేను పాపం చేస్తున్నా. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు మహారాజు. మనకెందుకు ఆ జ్ఞానం లేదు? నేనేం తప్పు చేయలేదులే అనుకుంటుంటారు. చాలామంది అట్లే అనుకుంటుంటారు. పిల్లి కూడా పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడలేదులే అనుకుంటుంటుంది. మనం చేసే తప్పులన్నీ ఎవరు చూడరులే అనుకుంటూ ఉంటారు. దేవుడు చూస్తున్నాడండి. కాబట్టి మౌన జీవితాన్ని, నెమ్మది జీవితాన్ని, తగ్గింపు జీవితాన్ని ప్రభువులో మనము అనుభవించాలి. అది దేవుని ఇష్టం. యేసు ప్రభు ఎక్కడ గర్వపడ్డాడు? ఎక్కడైనా గర్వపడ్డా? ఎక్కడైనా నేను అనే పదానికి ఆయన కంకణం కట్టుకున్నాడా? లేదే. మన ఆయన చెప్పినట్టు నేను చేస్తున్నాను అంటాడు. చూసారా ఏమంటాడు ఆయన? మన ఆయన చెప్పాడు, నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చానండి, నా ఇష్టం కాదు ఇది. చూసారా ఎంత చక్కగా ఉంది. మనమైతే నేను 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 చేసిన, నేను చెప్పింటే, నేను చేసింటే కదా. మనలో ఉన్న అహం ఎంత పని చేస్తుంది చూడు. పాపం పండుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను మనం మర్చిపోకూడదు. అందుకని దేవుణ్ణి మనము తక్కువ అంచనా వేయద్దు, నువ్వు ఎక్కడున్నా సరే. అందుకే యెషయా భక్తుడు ఒక మాట అంటాడు. చూడండి దయచేసి. యెషయా భక్తుడు ఏమంటాడంటే 40వ అధ్యాయము యెషయా గ్రంథం 40, యెషయా గ్రంథం 40 28వ వచనం చదువుకుందాం. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట నీ చేత అవుతుందా? దేవుని జ్ఞానాన్ని శోధించడం నీ చేత అవుతుందా? ఆలోచించుకో ఒకసారి.
ఆలోచించు, గ్రహించుకోవాలి. ఎలాంటి దేవుడు ఆయన? అద్భుతమైనటువంటి దేవుడు. నువ్వు ఇంకా తెలుదా? నువ్వు ఇంకా తెలుసుకోలేవా? భూదిగంతములను సృజించినటువంటి దేవుడు, మొత్తం ప్రపంచానంతటినీ తయారు చేసినటువంటి దేవుడు. మామూలు వ్యక్తి ఆయన ఏమన్నా? మరి ఆ దేవుడు నిన్ను నన్ను వదిలిపెట్టలేదే, కాపాడాలని ఇష్టపడుతున్నాడు. మనం వదిలిపెడతాం, మనం దేవుని దూరం చేసుకుంటాం, మాకన్నీ తెలుసులే అంటాం, రకరకాల నటన చేస్తాం. నటన అయ్యా, నటన వల్ల ఏం లాభం మనకు? యథార్థంగా ఉండు, నెమ్మదిగా ఉండు, నిమ్మలంగా ఉండు. ఆవేశాలు, ఉద్రేకాలు దానివల్ల ఏం లాభం? ఇప్పుడు ఇంకొక ఉద్రేకం ఏంది అంటే ఎక్కువగా సంపాదించాలా. ఏంది? పాపం. డబ్బు సంపాదిస్తున్నావు, బాగానే ఉంది, కానీ దాంతో ఇంకేం తెచ్చుకుంటున్నావు? పాపాన్ని తెచ్చుకుంటున్నావు. ఎందుకు? మాట్లాడే మాట కరప్షన్ అయిపోయి ఉంటుంది, నీ ఆలోచన కరప్షన్ అయిపోయి ఉంటుంది, నీ తలంపులో కరప్షన్ ఉంటుంది. కాబట్టి పాపానికి బానిస అయిపోతున్నావు. గనుక మనము నిజంగా ఆయన బిడ్డలం కావాలి. ఆయన యందు మనం జీవించాలి. ఆయనతో మనము సహవాసం కలిగి ఉండాలి. ఎలా ఉందాం మరి మనం? చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన స్వంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకోనేను. గనుక ఎందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. యేసు ప్రభువుని గురించిన సత్యం చాలా చక్కగా ఉంది. యూదులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభువుని చంపాలనుకుంటున్నారు. ఎందుకు? తండ్రి నా యందు ఉన్నాడు, నేను తండ్రి యందు ఉన్నాను, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. యేసు ప్రభు అన్న మాట తప్పులేదు. నేను వచ్చింది కూడా అదే పనే, కానీ మనం చేయటంలే. కానీ ఆయన చేసి చూపించాడు. మనల్ని పంపింది ఆ పని కోసమే, ఆయన పని కోసమే. కానీ మనం మన పనులు చేస్తున్నాం, మన ఇష్టాన్ని తయారు చేస్తున్నాం, మన సుఖభోగాలు చూసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు నిజంగా మనిషిగా మన మధ్య 33.5 సంవత్సరం ఉన్నాడే. ఆయన ఏ ఏసీ బంగ్లాలో పడుకున్నాడు? ఆయనకి ఏసీ ఉన్నిందే? పెద్ద బంగ్లా ఉన్నిందే? ఏ బెడ్ మీద పండుకున్నాడు ఆయన? ఆలోచించండి ఒకసారి. అందుకే చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఏమంటున్నాడు అక్కడ? చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడు? తన స్వంత తండ్రి అని చెప్పి, తన స్వంత తండ్రి. మనం ఏమందాం ఇప్పుడు? మన దేవుని వాళ్ళ దేవుడు అందామా? మన దేవుని ఏమని చెప్దాం? మన దేవుడు కాదా? మన తండ్రి కాదా? సో యేసుప్రభు నా తండ్రి అని చెప్పడం తప్ప? చాలామంది ఈ ప్రశ్న వేస్తుంటారు. నా దేవుడు అంటుంటారు, నా తండ్రి అంటుంటారు. మన అనరే అంటే నువ్వు అంగీకరించినప్పుడు నువ్వు మన అవుతావు, అంగీకరించకపోతే నా అవుతుంది. అక్కడ అఫ్కోర్స్ మన అని వాడడంలో కూడా తప్పులేదు. కానీ నా తండ్రి, నా దేవుడు ఏమైనారు? అందరూ పాపానికి బానిసలు అయిపోయినారు. ఆయన ఒక్కడే పాపం లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి
ఆయన ఏమంటున్నాడు? నా తండ్రి అంటాడు. ఇందులో తప్పేంటి? కానీ ఆ మాట అన్నందుకంట ఏమొచ్చిందంట? రోషం వచ్చిందంట. ఎవరికి? నీకు నాకు. అందుకని ఏం చేస్తున్నామంట? యేసు ప్రభుని కూని చేస్తున్నామట. చేస్తున్నావు లేదా? ఆలోచించుకో ఒకసారి. ఈరోజు యేసయ్యను నువ్వేం చేస్తున్నావు? కూని చేస్తున్నావు. ఒక అబద్ధమాడినే ఆయనను పొడిచిన వానివే. ఇక మిగతా ఎన్ని చేస్తుంటావో, నీ లోపల ఏమేమి ఉంటాయో. అందుకే ముందే చెప్పాను నీ సత్యాలన్నీ, నీ లోపల ఏమేమి ఉంటాయని. కాబట్టి దేవాది దేవుడు నన్ను విడిచిపెట్టలే. నెమ్మదిగా నెమ్మదిగా మనల్ని కాపాడాలని ఇష్టపడుతున్నాడు. ఏం చేశాడు? ఒక ఓడను తయారు చేశాడు. యేసయ్య ఓడను తయారు చేశాడు. ఆ రక్షణ ఓడలోనికి నేను నడిపించాలని ఇష్టపడ్డాడు. యేసయ్య అనే ఓడలో నేను చేరాలి. నువ్వు ఎంత తప్పు చేసినా కూడా నిన్ను దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. చేశావు, కానీ ఓడ నీ కోసం తయారైంది. యేసయ్యను మన కోసం ఈ లోకానికి పంపాడు గనుక ఏం చేస్తున్నాడు? నన్ను కాపాడాలని, నీ పాదము నా పాదము తొట్టిల్లకుండా మనల్ని కాపాడటానికి ఆయన సిద్ధ మనసు కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. మనుషులం, ఒక మాట ఉంది కదా బైబిల్లో, మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అంట. నిజమా? పక్షుల కంటే శ్రేష్ఠులమా? ఒకసారి ప్రశ్నించుకుందాం మనల్ని మనమే. అవేమన్నా అన్యాయం చేస్తాయా ఒకరికి? ఎవరికి అన్యాయం చేయవు, కానీ మన అన్యాయం చేస్తాం. అవేమైనా దూషిస్తాయా వేరే వాళ్ళను? దూషించవు, మనం దూషిస్తాం. అవేమైనా శత్రుత్వం కలిగి ఉంటాయా? ఉండవు, మనం శత్రుత్వం కలిగి ఉంటాం. అందుకని మనం శ్రేష్ఠులమా? కాదు. ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు దేవుడు. పక్షి స్వరూపం ఇవ్వలే, జంతువు స్వరూపం ఇవ్వలే, తన స్వరూపాన్ని మనకిచ్చాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము శ్రేష్ఠులమని ఆయన మనకు కితాబు ఇచ్చాడు. ఆయన స్వరూపం పెట్టుకొని ఎన్ని మోసాలు చేస్తే ఏం ప్రయోజనం? ఎన్ని అబద్ధాలు ఆడితే ఏం ప్రయోజనం? ఎంత వేషధారణ కలిగి ఉంటే ఏం ప్రయోజనం? కానీ దేవుడు నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. అట్టి దేవుని మనం ఆరాధించాలి. సమస్తాన్ని తయారు చేశాడు, నీకు సమస్తాన్ని ఇచ్చాడు. నీ హృదయం ఎరిగిన వాడై ఉన్నాడు, నీ మనస్సును ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆలోచించక ముందే నీ ఆలోచన ఏంటి, వీని మనసులోంచి ఏమొస్తుంది అని ఎరిగిన వాడై ఉన్నాడు. అట్టి దేవుని మనం ఆరాధించేది నేర్చుకోవాలా. ఎలా ఉండాలి? యేసయ్య లాంటి మనస్సు మనకు కావాలి. చదువు మా మాటను ఒక్కసారి ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండేది. సరే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆ హృదయాన్ని మనం సంపాదించుకుందాం, దేవుని మనం ఆరాధిస్తాం. దేవుడి మాటలు ఆయన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.